అమ్మో మన తెలంగాణ రాష్ట్రం ఒట్టిగానే వచ్చిందా? ఎంత పెద్ద ఉద్యమం నడిచింది. సకల జనుల సమ్మె, సాగర హారం, రైలు రోకోలు, వంట వార్పులు, ధర్నాలు, రాస్తా రోకోలు ధూమ్ ధామ్లతోని దద్దరిల్లింది. ఇక దేవుళ్లకు ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కిర్రో, ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆ దేవుళ్ళ మొక్కులు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు సీఎం సారు. గప్పట్ల వరంగల్ భద్రకాళి తల్లికి నగలు చేపించి ఒక మొక్కు తీర్చుకున్నాడు. రెండో మొక్కు తీర్చుకునేందుకు ఇలా తిరుపతికి పోయిండు పెద్ద సారు. ఈ ఘన స్వాగతం తిరుపతిలోనే. రేణిగుంట గాలి మోటార్ల డిపోల దిగంగానే ఆఫీసర్లు అయ్యవార్లు వచ్చి ఎదుర్కొండ్రు. కేసీఆర్ సార్కి షేక్ హ్యాండ్ ఇస్తందుకు ఎగబడ్డరు. ఈడేం చూసిండ్రు, తిరుపతి రోడ్లను చూడాలి. మొత్తం తెలంగాణ సీఎం సార్ బ్యానర్లు పోస్టర్లతో నింపేసిండ్రు అభిమానులు. సీఎం సార్ ఇంటోలతో పాటు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చిర్రు. పొద్దుగాల దేవుని దర్శనం చేసుకుని మొక్కులు సమర్పిస్తాడు. 14 కిలోల సాలిగ్రామహారం, అట్లనే 4 కిలోల 650 గ్రాముల 5 పెట్టెల మకర కంటి చేపించిండు దేవునికి. అలివేలు మంగమ్మకు ముక్కు పుడక చేపించుకొచ్చిండు. స్పెషల్ గా బెంగళూరులో తయారు చేపించిండట నగలను. మొత్తం 5,59,00,000 ఖర్చయినాయట. కేసీఆర్ సార్ తెలంగాణ లడాయి సురువు చేసినాక ఇది రెండో పారట ఆంధ్రప్రదేశ్ కోవుడు. అప్పట్లా అమరావతి శంకుబండ కార్యానికి పోయిండు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి ఎంకన్న మొక్కు కోసం పోయిండు.